ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది గైస్. యాక్చువల్లీ ఇస్తా ఏంద్రా, ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది అనమాట. అది కూడా ఏంటిది, ఆ ఒక్కటిని ఆల్మోస్ట్ 1 year నుంచి అనుకుంటున్నాను. అది ఒక్క నిమిషంలో ఇంకొకటి అయిపోయింది. అదో ఏమో వల్ల యాక్చువల్ అది మహీంద్రా BE6 ఎలక్ట్రిక్ కారు. అది రిలీజ్ అయినప్పటి నుంచి దాని మీద మనసు పడేసుకుని ఘోరంగా ఇట్లా పిచ్చెక్కిపోయింది. ఆ డిజైన్ చూసి అది మస్తు అనిపించింది. అది ఎప్పటికైనా కొనుక్కోవాలని. అక్కడ చూసారా మా గలీలో BE6 కనిపిస్తుందా, ఆరెంజ్ కలర్, సేమ్ ఇదే కలర్ బుక్ చేసాం. ప్యాక్ 3 అది క్యాన్సిల్ చేసి మళ్ళీ XCV9 తెలియడు దావి మన కారు కాకపోతే ఎక్కువ వెళ్ళెక్కు నీ భయంగా. బ్యాగ్ తీసానన్నా. ఇప్పుడు ఇంకొక కారు కనిపించింది, అందులో కూర్చుంటే అది నచ్చింది అనుకో, అది మారుస్తా. ఇప్పుడు ఇదే ఫిక్సా? ఎందుకని? అది ఇంకా కంఫర్ట్ ఉంటే డెలివరీకి ఒక రోజు ముందే వచ్చాం. కార్ షోరూమ్కి వస్తే దాన్ని ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాం. కార్ ఎలా ఉంది, స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకోవడానికి. సో కార్ అయితే వచ్చేసింది. కార్ ఒకసారి ఏమైనా మంచిగా ఉందా, కండిషన్ ఎట్లుంది, ఏంటిది అని ఒకసారి చూసుకుందాం అని చెప్పేసి వచ్చిన అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇది ఓకే అంటే TR జనరేట్ చేస్తారు. సో రేపు డెలివరీ తీసుకుంటున్నాం. అది వచ్చింది కార్. మనం ముందే వచ్చి ఒకసారి చెక్ చేసుకుంటే చాలా బెటర్. ఒక్కసారి TR అయిపోయింది అనుకోండి ఇంకేం చేయలేం. అందుకే ముందే చెక్ చేసుకుంటే బెటర్ అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా లేచి ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసేసుకున్నాం. ఇంకా విహాన్ని లేపి రెడీ చేయడం కూడా ఒక పెద్ద పనే మాకు. సో ఫుల్ ఎక్సైటెడ్తో షోరూమ్కి అయితే వెళ్ళిపోయాం. వెళ్ళగానే మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ ఈ మేడం కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసి పిల్లోడు పుట్టాక వీడియోస్ చేయడం కుదరక ఆపేశారంట. ఈ బుడ్డోడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. కాసేపు ప్రసన్న మంచిగా వీటితో ఆడుకుంది. ఆ బుడ్డోడు కూడా హాయిలు, బాయిలు, ఫ్లయింగ్ కిస్సులు, నమస్తేలు, హగ్గులు అన్నీ చేస్తున్నాడు. ప్రసన్న ఇంకా మురిసిపోతా ఉంది చూసుకుంటా. Friendly fire burning each other once we got over it always ended back to making love. Just distance between us, still living in the past. I'm a broken record for nostalgia. I'm a broken record for nostalgia. సో గైస్ ఇది మన కార్ యాక్చువల్లీ. ఇంకా క్లీనింగ్ ఎవరే, జస్ట్ ఇంకా దుమ్ము ఉంది యాక్చువల్లీ. బాగా దుమ్ము ఉంది. ఇక కారు సరిగా క్లీన్ చేసినట్లేదు, ఇంకా చాలా దుమ్ము ఉంది. అండ్ ఈ కార్ బూట్ స్పేస్ చూడండి ఎంత పొడవుందో. హ్యాపీగా బెడ్ వేసుకొని పడుకోవచ్చు లాంగ్ జర్నీలో. ఈరోజు చాలా కార్ డెలివరీస్ ఉన్నాయంట. ఇక్కడ ఆల్మోస్ట్ కొన్ని డెలివరీ అయిపోయినాయి. ఇప్పుడు అక్కడి నుంచి లైన్లో ఉన్నాయి డెలివరీకి. ఇవన్నీ డెలివరీకే ఉన్నాయి ఇంకా ఇప్పుడు అన్నీ కూడా. మేము యాక్చువల్లీ ఫస్ట్ ఈ కార్ అనుకున్నాం, BE6. ఇందులో ఆరెంజ్ కలర్ అనమాట. ఇక డిస్ప్లే లేదు. అయితే ఒకరోజు షోరూమ్కి వచ్చామన్నమాట, కార్ ఎక్స్చేంజ్ కోసం షోరూమ్కి వస్తే ఆడు విహాన్ గాడు వేడికి బాగా ఏడుస్తుంటే సర్లే మనం బుక్ చేసాం కదా ఈ కార్లో కూర్చుందాం అన్నాము. ఈ కార్ యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ రోజు కార్ లాక్ ఉండే అనమాట. లాక్ తీస్తే రావట్లేదు. సర్లే ఇట్స్ ఓకే అని చెప్పేసి వేరే కార్లో కూర్చుందా అని చెప్పేసి ఈ కార్లో వచ్చి కూర్చున్నాం అనమాట. ఈ కార్లో వచ్చి కూర్చోగానే ప్రసన్న నాకు ఇదే కారు కావాలి, ఆ సీట్లు క్లోజ్ చేశారు. ఈ కార్లో కూర్చొని కంఫర్ట్ చూసేసి నాకు ఇదే కావాలి, ఇంకా ఇదే తీసుకుందాం, ఖచ్చితంగా ఇదే తీసుకుందాం. నాకు నీ కంఫర్ట్ ఉంటే సరిపోద్దా, మా కంఫర్ట్ వద్దా, నాకు కూడా కంఫర్ట్ కావాలి, మా ఇద్దరికి వెనకాల కూర్చుంటే కంఫర్ట్ ఉండాలి, ఈ కార్ వద్దు, ఈ కార్ క్యాన్సిల్ చేద్దాం, ఈ కార్ తీసుకుందని చెప్పేసి వారం రోజుల పాటు మా ఇద్దరికి ఆల్మోస్ట్ ఇదే అనమాట. నాకేమో అది రిలీజ్ అయినప్పటి నుంచి దాని మీద మనసు పడేసుకున్నాను నేను.
తనేమో ఈ కార్లో కూర్చుని గంట ఒక్కసారి కూర్చుంది అంతే, ఇంకా నాకు ఇదే కావాలని చెప్పేసి కూర్చుంది. మంచి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తే మాకు వెనకాల కంఫర్ట్ ఉండాలి కదా, కంఫర్ట్ లేకపోతే అది కొద్దిగా కొంచెం సీటింగ్ వెనకాల సీటింగ్ అయితే అన్కంఫర్టబుల్ ఉంటుంది, బట్ ఇదైతే చాలా కంఫర్ట్ ఉంది. వెనకాల కూర్చుంటే చాలా బాగుంటుంది ఇది, బట్ ఇక్కడ క్లోజ్ చేశారు సీటింగ్ అయితే. వెనకాల కూర్చుంటే చాలా 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 కంఫర్ట్ ఉంది నిజంగా. ఆ థై సపోర్ట్ కానీ కొద్దిగా రిక్లైనింగ్ పొజిషన్ కానీ సీటింగ్ పొజిషన్ కానీ చాలా బాగుంది. అయిపోయి చూసేసి నాకు ఇదే కావాలని చెప్పేసి కూర్చుంది ఇంకా. ఇది న్యూ బెల్లా బ్లూ కలర్ అంట. ఈ కలర్ కూడా చాలా బాగుంది. కూర్చొని బోర్ కొట్టేసింది విహాన్కి ప్రసన్నకి. ఆల్మోస్ట్ 30 కార్స్ డెలివరీస్ ఉన్నాయంటే ఈరోజు. చాలా లేట్ అయ్యేలా ఉంది. వెనకాల ఉండే కార్స్ డెలివరీకి ఉన్నాయని చెప్పేసి మన కార్ బయట పెట్టేశారు. వెనక కార్ డెలివరీ ఇది తీసుకున్నారు. ఇదే మన కార్. సర్లే టైం ఉంది కదా అని కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నాను. అండ్ వెయిట్ చేసి ఈవినింగ్ అయిపోయింది. నాకైతే అదే ఎక్సైట్మెంట్ ఉంది, బట్ ప్రసన్న విహాన్ అయితే టైర్డ్ అయిపోయారు, బోర్ ఫీల్ అయిపోతున్నారు. అనుకున్న దానికంటే చాలా లేట్ అయిపోతుంది. అట్లా పెట్టేసి వెనక నుంచి ఒకళ్ళు గుంజుతారు అనమాట. మన ముందు నుంచి ఇట్లా అంటే వెనక నుంచి వాళ్ళు గుంజుతారు. మన ముందు నుంచి ఇట్లా అంటే వెనక నుంచి వాళ్ళు గుంజుతారు. రెడీ ఫర్ డెలివరీ. ఈరోజు ఫుల్ డెలివరీస్ ఉన్నాయి యాక్చువల్లీ. మా కారు ఇక బయట పెట్టారు మన కారు. ఎవడు ఏం గీడతారా అన్నట్టు ఉంది, అంత ఉంది బయట. ఎవడేం గీతలు పెడతాడా అంది నాకైతే బయట. చోలు పోసుకుంటారు. ఇట్స్ ఓకే విహాన్. ఇంకొక డెలివరీ అవుతుంది. అందరి డెలివరీస్ అవుతున్నాయి కానీ మాదైతే ఇంకా వస్తలేదు. ఇంకా ఏదో డాక్యుమెంట్ రావాలంట టీఆర్కి సంబంధించి. అయ్యా లేట్ అయిపోతుంది. ఇదో మన కార్ ఇదే మెరిసిపోతుంది. ఇంకా సరిగ్గా క్లీనింగే వేయలేదు. ఇంట్లో నుండి తినడానికి తెచ్చుకునేవి కూడా అయిపోయాయి. అందరికి ఆకలి వేసేస్తుంది. ఇంకేం చేయలేక పక్కనే ఉండే చట్నీస్కి వెళ్ళాం. అట్లీస్ట్ ఒక సేఫ్ ఆప్షన్ కింద గీ ఇడ్లీ అయినా పెట్టచ్చు అనుకున్నాం. నేను మాత్రం సాంబార్ ఇడ్లీ వేసుకొని కుమ్మేశాను. మళ్ళీ తిరిగి షోరూమ్కి వచ్చేసరికి కార్ క్లీనింగ్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ కార్ డెలివరీ మనదే. సో ఫైనల్గా వెహికల్ అయితే రెడీ అవుతుంది. మధ్యాహ్నం ఆల్మోస్ట్ 1:30కి వచ్చినాము. ఇక్కడ ఏం దాటేసిన టైము ఇంకా ఎంత అయిపోయిందో ఇంకేం పోయిందో అర్థం కావట్లేదు. మీరు కారు కొంటే ఈ పొరపాటు అయితే మీరైతే చేయకండి. కొత్త కార్ని తుడిచి ముస్తాబ్ చేస్తారు కదా ఇట్లా రిబ్బన్ కట్టి, ఆ రిబ్బన్ కార్ డెలివరీ అవ్వగానే తీసేసేయండి, లేకపోతే స్క్రాచెస్ పడుతున్నాయి. ఇదిగో ఈ టీఆర్ నంబర్ వల్లనే లేట్ అయిపోయింది. ఎక్స్చేంజ్లో తీసుకున్నాం కదా, దానివల్ల కొంచెం లేట్ అయిందంట. సో ఫైనల్లీ అది కూడా వచ్చేసింది. అండ్ ఫైనలీ ద మూమెంట్ హ్యాస్ కమ్. ఆల్ సెట్ గైస్. ఇంకొంతసేపట్లో ఈ కర్టన్ రైస్ చేసేసి జర్రమని ఇంటికి వెళ్ళిపోవడమే. ఏంది ఎట్లా పెట్టింది చూడు ముఖం, ఏమే 6 hours నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎట్లా పెట్టింది చూడు, అసలు ఎక్సైట్మెంట్ ఏమైనా కనిపిస్తుంది ముఖంలో? క్లాక్ వచ్చినాం గైస్, మేము నాకు కూడా తినలేదు. అర్ధరాత్రి 2 అయినా సరే అదే ఎక్సైట్మెంట్ ఉండాలి. ఎక్కడ మిస్ అయిపోయింది ఎక్సైట్మెంట్. ఎందుకు టైర్డ్ అయితే ఎక్సైట్మెంట్ ఉండాలి. షూట్ చేసే ఎవరు నేనే చేసుకుంటున్నా మొత్తం. షోరూమ్ నుంచి డైరెక్ట్గా గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోయింది. విహాన్ వెళ్ళిపోదాం అంటున్నాడు. కారు తీసుకొని వెళ్దాం నాన్న. కారు ఇంకా అక్కడే ఉంది కదా మంది, కారు తీసుకొని వెళ్దాం. ఆ ముఖం చూడండి గైస్, అసలు కొత్త కారు కొంటే సంతోషం ఏముంది అసలుకి. ఎట్లా పెట్టింది చూడు ముఖం ఆమె. ఇంకా 10 నిమిషాలు డెలివరీ చేసుకుంటాం. ఎట్లా పెట్టింది చూడు ఆ ముఖం ఆమె. లేదు ఇంకా 10 నిమిషాలు అయిపోతుంది. ఎక్సైట్మెంట్ ఉండాలి కదా. అదిగో పిలుస్తున్నారు పద.
విహాన్ అటు చూడు, అటు చూడు విహాన్, అటు చూడు, వదిలేశాను. టేక్ ఇట్, తీసుకో. విహాన్ గెట్ ఇన్, వెళ్ళు లోపల రా. ఆగు అక్కడే ఉండు. ఓకే లెట్స్ గో. కంట్రోల్ సార్ రైట్ అంటే మొత్తం క్యాబినెట్ ఒకటి ఉంటుంది. ఆ సింక్ తీసారు అనుకోండి, అటు సైడ్ టెంపరేచర్ సపరేట్ వస్తుంది. కార్ గురించి డీటెయిల్గా ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తా, మంచి సినిమాటిక్గా షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ ఫర్ ఆల్ యువర్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. లైక్ చేయడం మర్చిపోకండి.